వెల్కమ్ టు స్టాక్ లీవ్ టీవీ. మన స్టాక్ మార్కెట్లో చాలా స్టోరీస్ చూస్తూ ఉంటాము. ఒక 1 lakh ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక 5 lakhs అయిందనో లేదా ఒక 20 lakhs అయిందో అని చెప్పి అలా ఒక స్టాక్ ఉంది. 1 lakh పెడితే 66 lakhs రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఉంది. కంపెనీ పేరు వచ్చి ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో టెస్లా అధినేత వాళ్ళ ఫాదర్ ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో, ఎలాన్ మస్క్ అని. సో దాంతోపాటు రీసెంట్గా వీళ్ళకి కొత్త ఆర్డర్లు రావడం వల్ల వీళ్ళ స్టాక్ ప్రైసెస్ కూడా జంప్ అయ్యాయి. సో ఈ కంపెనీ మేజర్గా 2 సెగ్మెంట్స్లో ఉంది. ఒకటి సోలార్ సొల్యూషన్స్, అది రెండోది ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ రీసెంట్గా వచ్చిన కొత్త ఆర్డర్ బుక్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వీళ్ళ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్కి కారణాలు అయ్యాయి. ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ ఆర్డర్ బుక్ని అనలైజ్ చేస్తే మేజర్ ఆర్డర్స్ వీళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చాయి. అంటే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్స్ ఏమో బెస్కామ్ కర్ణాటక నుంచి వచ్చాయి. అలాగే పిఎం సూర్యఘర్ స్కీమ్ నుంచి ఒక 725,000 crores ఆఫ్ ఆర్డర్ వీళ్ళకి వచ్చింది. అలాగే ఎలాన్ మస్క్ వాళ్ళ ఫాదర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఇప్పుడున్న వాళ్ళ విజిట్ ఒక చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దానివల్ల మనం ఈ ర్యాలీ అయితే చూసాం ఒక 2-3 days. ఆర్డర్ బుక్ రావడం ఒక ఎత్తు అయితే వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు పెంచుకోవాల్సి వస్తుంది. అంటే క్యాపెక్స్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. క్యాపెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా వీళ్ళు ఐపీఓ ద్వారా అన్నా వీళ్ళు సమీకరించుకోవాలి, లేదంటే బయట నుంచి పెట్టుబడులు రావాల్సి వస్తుంది. ఫ్యూచర్ అవుట్లుక్ చూస్తే కనుక ఈ కంపెనీ కొంచెం మంచి ప్రాస్పెక్ట్స్ తోటే ఉంది. సో ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.